హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసిస్ మల్టీవర్స్. మనం ఆ రోజు సీన్ స్వీట్ టెంపుల్ కేవ్స్ చూసేసాం కదండి. అది చూసి మళ్ళీ మనం పైన ఉన్న స్కై అవెన్యూకి వెళ్ళిపోతున్నాము. ఇప్పుడైతే ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు మనం చేరుకున్న ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ పెద్ద పెద్దగా వెలిగే లగ్జరీగా ఉండే స్కై అవెన్యూ మాల్ ఇది. షాపింగ్, ఫుడ్, ఫన్ అన్నీ ఒకే చోట లభిస్తుంది. మెయిన్లీ ఇక్కడ కెసినో ఉంటుంది. ఇది మెయిన్ ఫేమస్ ఇన్ మలేషియన్ అనమాట. కెసినో చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళ లాకర్స్ అనమాట. అవి చాలా బ్యూటిఫుల్గా రెడీ చేశారు. ఏరియా మొత్తం చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. అది చూసిన తర్వాత కెసినో లోపల అయితే ఫొటోస్కి అయితే వీడియోస్కి అలౌ లేదు, బట్ నార్మల్గా చూపించడానికి తీశాను. చాలా మంది ఉన్నారండి. చాలా ఫన్గా ఉంది. నాకైతే భలే అనిపించింది. ఆ తర్వాత ఇక్కడ ఇంకొకటి ఉంది స్పెషల్ అనమాట. అదే స్కైట్రోపాలిస్ ఇండోర్ థీమ్ పార్క్ అండి. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ లైట్ల మధ్య తలతలాడే రైడ్స్, మ్యూజిక్, ఫన్ గేమ్స్ అన్నీ సూపర్ లగ్జరీతో నిండిపోయి ఉన్నాయన్నమాట. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ సరదాగా ఆడుకోవచ్చు. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఫన్ అయితే మామూలుగా లేదు. చాలా బాగున్నాయి. నాకైతే భలే నచ్చింది. అసలు ఈ గేమ్ అయితే మాత్రం ఇక్కడ ఒక చిన్న పాప ఎంత ఎంజాయ్ చేసిందంటే నాకైతే భలే అనిపించింది. చాలా ఎంజాయ్ చేసింది ఇది. అది చూసుకొని బయటకు వచ్చాము. అక్కడే అనమాట లోపల ఇంకా తిరగడానికి చాలా ఉంది. అసలు ఇది ఇక్కడ హోటల్స్ ఉంటాయి, వాళ్ళకి ప్లేసెస్ అనమాట. అక్కడ చాలా బాగుంది ప్లేస్, బాగా రెడీ చేశారు. ఆ తర్వాత మేము ఇలానే తిరుగుతూ వెళ్తున్నాము. ఇక్కడ సైకిల్ ఉంది కదండి. ఈ సైకిల్ మాత్రం రీసైకిల్ క్యాప్సూల్స్తో తయారు చేశారు. చాలా బాగుంది. ఆ తర్వాత చూసుకుంటూ మళ్ళీ మేము పైకి వచ్చాం. అదే స్కై వరల్డ్కి వెళ్దామని వచ్చాం. బట్ బై ద వే మా బ్యాడ్ లక్ ఏంటంటే ఆ రోజు ట్యూస్డే వల్ల స్కై వరల్డ్ క్లోజ్ అనమాట. మీరు ఎప్పుడైనా వెళ్తే ట్యూస్డే మాత్రం వెళ్ళొద్దు, ప్లాన్ చేసుకొని వెళ్ళండి. ట్యూస్డే క్లోజ్ అనమాట స్కై వరల్డ్. తర్వాత మేము ఫుడ్ తిందామని ఇంకా అక్కడికే బయటకు వచ్చేసాము. చాలా బాగున్నాయి. డిఫరెంట్ స్టైల్ ఫుడ్స్ అన్నీ దొరుకుతున్నాయి. ఇక్కడ ప్రాబ్లం ఏం లేదనమాట. కానీ ఇక్కడ తప్పనిసరిగా చూడాల్సిన షో అయితే స్కై సింఫనీ లైట్ షో అండి. ఎల్ఈడి లైట్స్తో, మ్యూజిక్తో చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగా అవన్నీ చూసుకుంటూ బాగా ఎంజాయ్ చేసుకుంటూ మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు కిందకి వచ్చాం. మనం ఇప్పుడు ఈ జెంటింగ్ స్కైవే స్టేషన్ అంటే ఒకే చోట ఫన్, ఫుడ్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్, నేచర్ అన్నీ కలిపి ఉంటుంది కాబట్టి దీన్ని సిటీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటారంట. చాలా బాగుంది. ఇంకా కిందకి రాగానే బస్ స్టాప్లోనే ఇలా లాట్ ఆఫ్ చాక్లెట్స్ ఒకే షాప్లో ఉన్నాయి. అలాగే అన్నీ ఒక్కొక్కటి తీసుకొని ట్రై చేసాము. చాక్లెట్స్ అన్నీ బాగున్నాయి. మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు మలేషియాకి వచ్చాం, కులాలంపూర్కి. అక్కడ మనము ఇంకొక 45 మినిట్స్లో రీచ్ అయిపోతాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నామని నేను ఇంకో వీడియోలో పోస్ట్ చేస్తాను. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.